కాదు మేము అది కూడా చెప్తున్నాం. श्री सीतारामाभ्यां नमः। श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। पादः इष्टदेवताभ्यो नमः। इंటి దేవుడికి అమ్మకు నాన్నకు మనసులో నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఆనన్య ప్రాణానామన్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః गोविंदेव हस्तं रक्षामि नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः भोक्षराय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णवरब्रह्मणे नमः पृथिव्याः मेरुपृष्ठ ऋषिः कूर्मो देवता सुदलक्षण आनन्दासनाय नमः प्रणस्य ब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामी योगः श्री परमेश्वर प्रीत्यर्थम स्वाभ्युदयार्थंदा शुभे शोभने मंगले बहुभारत वर्षे भरतखंडे मेरोहर्षणे विभागे श्री श्रीराजवाद्य प्रदेशे कृष्णा देव्यां गोदावरीवरमध्यदेशे वासवी कन्यका परमेश्वरी आलय कृत्तिका दीपोत्सव रुद्राभिषेक महामण्डपे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन क्रोधी नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुभे कृष्णपक्षे सप्तमी ऐश्वर्यवात्सल्यमहोरथे जगत्पदे जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलया अवतीर्णस्य पार्वतीराजानेश्वर महारुद्रस्वामिन्येवं महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मक स्वरूपेण ईश्वरी
भुवनेश्वरी स्वरूप वासवी कन्यका परमेश्वरी अनुग्रह कृपा प्रसाद सिद्ध्यर्थम संकल्पाన్ని మాట్లాడకుండా ఉండే వాళ్ళు చెప్పుకోండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఆదిక ఆదిదైవిక తాపత్రయ నివారణ ద్వారా సంకల్పిత సర్వకార్యేషు ఆటంక నివారణ సిద్ధ్యర్థం జన్మ ఖేద మిత్ర భాగ నక్షత్ర వశాద్ ఆదిత్యాది నవగ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యర్థం జన్మాది ఆరభ్య ఏతద్ క్షణ పర్యంతం మధ్య వర్తి కాలే నవవిధాన పాపానాం అపనోదన కారణ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార కుమార దీర్ఘ ఆయుష్య అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞాన ప్రాప్త్యర్థం భవాని శంకర పార్వతీ రాజరాజేశ్వర మహారుద్ర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం ఆలయ అభివృద్ధ్యర్థం కార్తీక మాస సర్వకాల సమయే పార్వతీ రాజరాజేశ్వర ప్రీత్య ప్రదోషకాల పూజాం అహం ఆచార్య శ్రీహస్తేన కరిష్యామః భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యుక్తాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే రుదిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రంచ మే నామాయశ్చ మే దీర్ఘాశ్చ మే దీర్ఘాయుక్తంచ మే నమిత్రంచ మే అభజంచ మే సుగంచ మే శజనంచ మే సుషాచ మే సుదినంచ మే మలాపకలశనస్నానం సమర్పణం దేవ దేవేశ గృహాణ శశిశేఖర పార్వతీ రాజరాజేశ్వర మహారుద్ర బ్రహ్మణే నమః పయస్నానం సమర్పయామి పయస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి దనాయోగం శిలారిషద్ దద్నాచైకమయాదేవ స్నానం క్రియతే తవ గృహాణ శంభో కృపయా మమ శాంతి ప్రదో భవ దధ్నాస్నపయామి దధిస్నానానంతరం శుద్ధోదకే స్నపయామి ఆజ్య స్నవ అనుస్వధమావహమాధయస్వ స్వాహా ఘృతం వృషభమక్షిహవ్యం సర్వేషా దేవ దేవేష స్నవనం క్రియతే మమ గృహాణ శంభో కృపయా మమ శాంతి ప్రదో పార్థివదుంగయః మధువ్యౌరస్తురపిత మధుమాండో వనస్పతిర్మధుమ ఇదం మధుమయారత్తం నవజుష్టార్థమేవ గృహాణ శంభో కృపయా మమ శంకరాభిరగ్నిం పరిగృణోతి వజ్రేణేవ అస్మై పశూన్ పరిగృణామి తస్మాత్ శ్రేయానస్తేజో నుపహరతి త్రిసప్తాభిః పశుకామస్యాద్ స్వాదుర్భవస్వదిత్యాయ జన్మనే స్వాదురింద్రాయ స్వహవే పునాన్యే స్వాదుర్మిత్రాయ వరుణాయ వానవే బృహస్పతిర్మణే నమః గంధోదకేన స్నాపయామి అప్సరస్యో గంధో గంధర్వేషు తజత్యషః దైవో యో మానుషో గంధ పుష్పోదకేన స్నాపయామి ఫలోదకం యా ఫలేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణే బృహస్పతి ప్రసూతాస్తాలో
ద్రాక్షరస స్నానం సమర్పయామి కర్జూర భరాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతనమనాయ నమో మనోన్మనాయ నమః ద్రాక్షరస స్నానం సమర్పయామి నమః గంధం సమర్పయామి అక్షరాం సమర్పయామి బలవికరణాయ నమః బిల్వపత్రం సమర్పయామి బలాయ నమః ధూపం ఆఘ్రాపయామి బలప్రమథనాయ నమః దీపాంజలి సమర్పయామి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం మంత్రపుష్పాంజలి సమర్పయామి ఈశానాయ నమః నమస్కారం తస్మై దేవారాసందాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనరే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉదేశనో ద్యాదా పృథివీ అబ్రహ్మసస్పాదాం ఇహ గరిజపరితుష్టాయ చండీశాయ నమో నమః చండీశ్వరాయ నమః ప్రాంతనమస్కారాన్ని సమర్పయామి హస్తం ప్రక్షాళ్య పునః గంధపుష్పాక్షతైరభ్యర్చ నమస్కారములు. అధిక సంఖ్యలో పాల్గొంటే ఈ ఉత్సాహాన్ని మాకు కలిస్తే రాబోయే రోజుల్లో ప్రతి 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం చేసుకునేటట్టు ఉంటుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొకసారి వచ్చిన మాటలందరికీ ధన్యవాదాలు, పాదాభివందనాలు. నమస్తే సుధన్వనే బాహుభ్యాం నమః యా దేశస్య వదనాశం బహువరే నమః త్వాజ్ఞాయ తయాన ప్రయా దానే ప్రజ్వాదనో రఘోరావకాశని తయాస్తవాశంతమయ అభిసంతావిజాగసి యామిషుం గిరిసంతహస్తేవ నిత్యకరే స్వగం సమనామసదో అధ్యమోదరి భక్తా ప్రథమో దైవ్యాభిషక్ అహేతుస్తరుణాం జంభాజం సగ్రీవ విలోహితః ఉదయనం గోపాః దుషన్నదుషన్నుదహార్యః ఉదయం విశ్వాభూతాని సాక్షాయ వీఢుతే అధోజే అస్య సత్వారోహం తేభ్యో నమః ప్రముజ్య ధన్వనస్తముఖయో నమస్తే అస్మాదుఖాయ నాగరాజ విష్ణవే ఉమాభ్యాం హృదే నమో బాహుభ్యాం తవ ధన్వనే ధన్వనో హేతి తస్మాన్ ప్రణక్తు విశ్వరా పురాం కగాయ త్రిగాయ కాలాయ కాలాగ్ని దుఃఖాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వశీమదేవ ధీనా పరయే నమో నమో పురుషాయ విద్యాధినేన్నానాం పరయే నమో నమో హరిగే పరయే వృక్షాణాం పరయే నమో నమో మంత్రిణే కామిషాయ వృక్షాణాం పరయే నమో నమో మంత్రే బాలివస్వకబుధాయ శంగినే స్తేన సుధావిభ్యో విధానం సత్యో ఉష్ణనాం పరయే నమో నమో శివభ్యో విద్యాభ్యష్టవో నమో నమాసీనేభ్యష్టయానేభ్యష్టవో నమో నమస్సరభ్యో రీతిలో కార్తీక మాస వ్రతాన్ని దాదాపు అందరం చేసుకొని ఉన్నాం. కార్తీక మాసంలో మనం చేయవలసిన 3 నియమాలు అందరికీ తెలిసినవి. సూర్యోదయానికంటే ముందు స్నానం, తదుపరి తులసి ప్రార్థన, దామోదర ప్రీతిగా దీపారాధన లేదా దీపదానం. మరి కార్తీక మాసంలోనే నీళ్లలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనటువంటి సమస్త దేవతలు ఋషులు అంతా ఆశ్వీజ పౌర్ణమి మొదలు కార్తీక పౌర్ణమి వరకు ఆ నీళ్లలో సమస్త దేవతలంతా నిలిచి ఉంటారు కనుక ఆ దేవతల యొక్క తీర్థం అది గంగా జలమైనా, బావిలో నీళ్ళైనా, సముద్రము నీరైనా, మన ఇంట్లో వచ్చే షవర్లో నీళ్ళైనా
వాటిలలో ఉండేది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ కనుక సూర్యోదయానికి ముందే లేచి ఆ నీటి చేత స్నానం చేయడం ద్వారా అంతఃకరణ శుద్ధి. ఎన్ని ఉంటాయంటే జీవితంలో ఒక 3 ఉంటాయి. ఏది చేసినా చేయకపోయినా 3 ద్వారా ఒక పని పరమాత్ముడికి చేస్తే మనస, వాచ, కర్మణ. అంటే మనం ఏం పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సు పెట్టడం, అదే పని పైన అదే పరమాత్ముడిని నోటితో మనసారా పిలవడం. ఏ పని చేస్తున్నామో ఆ పని పైనే మనస్సును పెట్టి క్రియను చేయడం. ఈ 3 మనస, వాచ, కర్మణ అనేది. ఆ 3లో ఏది చేసినా చేయకపోయినా 2 మనం ఖచ్చితంగా చేసినాం. ఒకటి దీపదానం, రెండవది కార్తీక స్నానం. ఆ చేసినటువంటి ఫలితం మరి అందరికీ రావాలి అని సదుద్దేశం చేత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్టీ సభ్యులు అంతా కలిసి అందరినీ ఒక సత్సంగంగా ఏర్పరిచి అభిషేకం చేయడం ద్వారా, దీపారాధన చేయడం ద్వారా. దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అంటే 2 జరుగుతాయి. చేతికంటే చురుకట్టుతుంది, లేకపోతే దానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఈ దీపంలో ఉండేటువంటి ఒక గొప్పతనం, దీపం ఏ దీపమైనా పైకే చూస్తుంది కనుక ఆ దాని నుంచి వచ్చేటువంటి ఏ ధూమం పొగ అయితే ఉంటుందో ఆ పొగ కార్తీక మాసంలో యమదంష్ట్రలని ముందుకు వస్తాయి. ఆ యమదంష్ట్రలను నివారించి మనకు రోగము రాకుండా చేసేటువంటి ఒక తత్వాన్ని దీపం ఉంటుంది. ఆ దీపంలో వేసేటివి ప్రధానంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. వీటి చేత దీపారాధన చేయడం ద్వారా వాతావరణంలో ఉండే, మన భాషలో చెప్పాలంటే కాలుష్యాన్ని నివారించి ఆక్సిజన్ యొక్క ఉత్పత్తిని పెంచి మనలో ఆరోగ్యాన్ని నింపుతుంది. ఎందుకంటే చలికి మనం బయటకు వెళుతూ ఉంటే కొందరికి మొస ఆడదు. ఆ మొస ఆడాలి అంటే ఈ ధూమం వెళ్తేనే ఆ మొస ఆడతనం ఉంటుంది, ఆడేతనం మనకు వస్తుంది. కనుక అటువంటి మొసను ఇవ్వడానికి ఒక దీపారాధన చేయడం ద్వారా 1-2 వెలిగించిన దానికంటే 1000 మంది ఒకేసారి దీపాలను వెలిగిస్తే, ఒకే ప్రాంతంలో 100లో 1000లో వెలిగిస్తే అక్కడ ఉండే కాలుష్యం అంతా పోయి సరైనటువంటి యొక్క విధానం అక్కడ జరుగుతుంది. కనుక ఆ ఉద్దేశం ద్వారా అందరినీ ఒక సత్సంగంలాగా ఈరోజు ఏర్పరిచి అభిషేకంలో పాల్గొని దీపారాధన చేయాలనేటువంటి వాళ్ళ సంకల్పం. కానీ మనం ఇక్కడ కూర్చున్నది సుమారు ఒక 400-500 మంది ఉన్నాం. దీపాలు కూడా దాదాపు అన్నీ ఉన్నాయి. పోటీ పడి నేను 10, 2, 3 వెలిగించలేదు, నేను మొక్కుకున్నాను అని అనుకోకుండా ఎన్ని దీపాలు వెలిగిద్దామని మనం మొక్కుకున్నా ఇక్కడ పెట్టిన ఒకే దీపాన్ని వెలిగించి, ఇక్కడ సేవా సమితి వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరి చేత ఇప్పటిదాకా ఏదో ముగ్గులు వేయించినారు, హాయిగా దీపాలు వెలిగించినారు, వాళ్ళే చేసుకుంటారు అనే సంకల్పం కాకుండా అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి అని. కార్తీక మాసంలో శుక్రవారం చేసుకునేటువంటి ఈ శుక్రవారం రోజున అమ్మవారి దినంలో చేసుకునేటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామిని గుర్తు చేసుకుంటే ఏ ఊరు గుర్తొస్తుంది? తిరుపతి. అదే మన వాసవి మాతను గుర్తు చేసుకుంటే ఏ ఊరు? పెనుగొండ. అయితే పెనుగొండలో కొలువైనటువంటి వాసవి మాత ఆలయం పేరు ఎవరికైనా తెలుసా? నగరేశ్వర ఆలయం. అంటే వాసవి మాత కన్యకా పరమేశ్వర ఆలయం అని ఉండదు, నగరేశ్వర ఆలయం అని ఉంటుంది. నగరేశ్వర ఆలయం అని అంటే మన ఈశ్వరుని యొక్క అంశం, అంటే పార్వతీదేవి యొక్క అంశ అమ్మవారు. ఆ ప్రాశస్తంలో మనం ఈరోజు శివునికి అభిషేకం చేసుకుంటూ కార్తీక దీపోత్సవాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకొని అందరం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది.